ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభువారి నామమున మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఈరోజు మనము ప్రభువు సన్నిధిలో చేరి మరి ఆయన్ని స్తుతించడానికి, మరి ఆరాధించడానికి మనమందరము కూడా ఒక ఆత్మ సంబంధమైనటువంటి తలంపుతో దేవుని ఘనపరచాలి. ఆ దేవుడు సజీవుడు, ఆయన ఉన్నటువంటి స్థలము పరిశుద్ధ స్థలము, పరలోకము. ఆ పరలోకములోనికి వెళ్ళాలి అంటే మానవుడు పాపము నుండి పరిహరించబడాలి. అందుకే ఇక్కడ దూత చెబుతున్న మాట మనము గుర్తు చేసుకోవాలి. ఆరాధన తలంపుల్లో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే. మొదట మానవుడు పాపము నుండి విమోచించబడకపోతే, మానవునికి పాప పరిహారము జరగకపోతే, మానవుడు పాపిగా పుట్టి పాపములో పెరిగి పాపములో మరణిస్తే ప్రయోజనము లేదు. ఇది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయం. దేవుని సన్నిధిలో కూడికున్న మనము ఎన్నాళ్ళ నుండో మన వయసు ప్రకారంగా చూస్తే, ఇప్పుడు నా వయసు 60. నా అనుభవంలో ఎన్నోసార్లు ప్రభువుని స్తుతించాను, ఘనపరిచాను, ఆరాధించాను. ప్రభువు మహిమార్థంగా ఉండాలనేటువంటి బ్రతుకును చూపిస్తూ ముందుకు వెళుతూ ఉన్నాను. గతించిన కాలము విశ్వాసంలో ప్రభువా నేను బాగానే ఉన్నాను, అయితే రాబోయే కాలంలో నీవిచ్చిన రక్షణను నిలబెట్టుకునేవాడుగా ఉండాలి అనే ఉద్దేశ్యం కలిగి జీవించాలి. ఆ భయమే నన్ను వెంటాడుతూ ఉంది. ఎందుకంటే ఆ రక్షణ ఇచ్చిన ప్రభు దేవుడే పరలోకము నుండి భూలోకానికి తన రొమ్మున ఉన్న కుమారుడని యేసుక్రీస్తుని పంపిస్తే వారి ద్వారానే పాప విమోచన జరుగుతుంది అని అనేక ప్రవక్తల ద్వారా, అనేక దాసుల ద్వారా మనకు తెలియచేసినప్పటికీ కూడా దానిలో ఉన్న విషయాన్ని చదువుకొని గ్రహించలేక వెళ్ళిపోయి లోకంలో పడి వెళ్ళిపోయేటటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఈ ఆరాధన తలంపుల్లో ఆ మాటలు కాదు కానీ ఆయా సంఘాలలో ఏదైతే లోకం కనబడుతూ ఉందో, ఆ లోకం కనబడుతూ ఉన్నప్పుడు లోకస్తులందరూ కూడా ప్రభువుని గనుక కాక వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారో, అప్పుడు విశ్వాసి అయిన వాడు ఈ వాక్యాన్ని బట్టి ప్రభు ఇచ్చే రక్షణను నేను ఎలా సద్వినియోగం చేసుకోవాలి, చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు పడిపోతా ఉన్నారు, మరి నేను ఎలా బలపడాలి అని తను తాను పరీక్షించుకుంటూ వాక్యాన్నే మరలా ఒక్కొక్కసారి నెమరు వేసుకుంటూ మరి ముందుకు సాగి భయపడుతూ బ్రతుకుతున్నటువంటి వారుగా ఉంటారు. ఎందుకంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. ఆయనకి యేసు అని పేరు పెడతావు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. అభిషక్తుడైనటువంటి రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు. అట్టి రక్షకుడు మనకు రక్షణ ఇచ్చి ఉండగా ఈ రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావా? రక్షించబడిన నువ్వు కూడా నిర్లక్ష్యం చేస్తున్నావా? కనుక చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి.
యోహాను మొదటి పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనములో ఉంది, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను ఏమి చేస్తుంది? పవిత్రునిగా చేస్తుంది. ఎందుకంటే ఎవరి మనసు బయట లోకములో కానీ వారితో కాంటాక్ట్ ఉంటే వాడితో ఉన్నటువంటి అదే హృదయంలోంచి దాని మాటలు వస్తూ ఉంటాయి. ఎందుచేతనంటే అన్యులతో మరి బయట వారితో సువార్తలు ప్రకటిస్తూ ప్రభు కొరకు బ్రతుకుతూ ఉన్నటువంటి మనము ప్రభువుని చూపించాలని, ప్రతి ఒక్కరు కూడా పాపము నుండి విమోచింపబడాలని, ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలనే ఉద్దేశం మనము కలిగి ఉన్నాము గనుక బయట ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఉన్న బట్టి సంఘములో వివరిస్తూ, సంఘములో ఉన్నటువంటి వారు కూడా ఇప్పుడు ప్రభు బలలో పాల్గొనడానికి సిద్ధపడి ఉన్నప్పుడు వారు ఏ విధమైనటువంటి ఆలోచనలతో ఉన్నారు? ఇంకా లోకములోనే లోక సంబంధమైన ఆలోచనలతో ఉన్నారా, లేక ఆత్మ సంబంధంగా ప్రభు కొరకు బ్రతుకుతూ ప్రభు చిత్తాన్ని నెరవేర్చే విధంగా ఒకరినొకరు పురుగొక్కల్పడవారై, ప్రభు నా కొరకే మరణించాడు, నా కొరకే తిరిగి లేచాడు, ఆయన పరలోకములో సజీవుడుగా ఉన్నాడు, ఆ సజీవుడుగా ఉన్నటువంటి ప్రభు ఉన్న స్థలములో నేను వెళ్ళాలి అనే భయభక్తులు కలిగి ఆరాధనలో పాల్గొనేటటువంటి బిడ్డలుగా ఉంటే ధన్యులే. అయితే ఆ యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునిగా చేస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఆలోచన చేయి. ఏ విధముగా నీవు సిద్ధపడుతూ ఉన్నావు? ఇంత స్పష్టంగా చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు కూడా దూత వచ్చి చెప్పింది, ఎందుకంటే పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో మరణిస్తున్నటువంటి వారలారా, ఇక పాపము నుండి మీకు భయం లేదు. పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో మరణించాల అవసరం లేకుండా మీ పాపములు విమోచించబడుతున్నాయి. మీరు భయపడవలసిన పని లేదు. బలులతో అర్పణలతో మీరు నలిగిపోవలసిన పని లేదు. మీరందరూ కూడా మిమ్మల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు అంటూ లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనములో ఆ దూత చెబుతుంది. దూత అందరికీ ఈ విషయాన్ని ముందుగానే చెబుతుంది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షిస్తాడు కనుక ఆయనకి యేసు అని పేరు పెడతావని దూత చెప్పింది మరియతో. అట్లాగే ఇక్కడ కూడా దూత పుట్టిన తరువాత 2వ అధ్యాయం లూకా సువార్త 10వ వచనములో, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దావీదు పట్టణం నందు రక్షకుడు పుట్టాడు. ఇక మీకు పాప భయం లేదు. ఎవరైతే ప్రభువు దగ్గరకు వచ్చి, ప్రభువా నా పాపములు క్షమించు, నీవు రక్షకుడు అని నేను నమ్ముతున్నాను, ఈ లోకానికి వచ్చి నీ పరిశుద్ధ రక్తాన్ని నా కొరకు చిందించావు, ఆ పరిశుద్ధ రక్తం ద్వారానే పాప విమోచన జరిగిందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను, హార్ట్ఫుల్ గా నేను ఒప్పుకుంటున్నాను. కాబట్టి ప్రభువా నీ యొక్క రాజ్యములో నన్ను చేర్చుకో. నీ రాజ్యములో చేర్చుకోవాలంటే, నీ దగ్గరకు రావాలంటే నా జీవన విధానం, నా లైఫ్ స్టైల్ అంతా కూడా నీకే అర్పిస్తున్నాను. సమస్తము నీవు నాలో ఉండి నన్ను నడిపించేవాడుగా ఉంటే నీ దగ్గరకు రావడానికి నేను సిద్ధముగా ఉంటాను అనే విశ్వాసంతో, నమ్మకంతో మనం ఒకరినొకరము ప్రతి ఆదివారము ప్రతి పునరుద్ధరణ దినాన ప్రభు సన్నిధిలో చేరి ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతులు చెల్లించడానికి మనం సిద్ధపడుతున్నామంటే నిజంగా ఎంత ధన్యత మనది. ఇది అర్థం చేసుకుంటున్నారా? ఇంటి వద్ద నుండే బయలుదేరి వచ్చే ముందు ప్రభు సన్నిధిలో నేను స్తుతులు చెల్లిస్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉన్నాను. నీ లైఫ్ స్టైల్లో ప్రతి విధానం, నీ వాహనాన్ని కానీ, నీకు కావలసినటువంటి గృహాన్ని కానీ, లేకపోతే నీ వస్త్రాలు కానీ, నీకు కావలసినవన్నీ ఎలాగైతే సమకూర్చుకొని ఒక క్రమమైన బ్రతుకు నువ్వు బ్రతుకుతూ ఉంటావో, అదే బ్రతుకు ప్రభువా అబద్ధమాడకుండా నా నేత్రాలను కంట్రోల్ చేసుకుంటూ, నా శరీరాన్ని కంట్రోల్ చేసుకుంటూ, నా నాలుకను కంట్రోల్ చేసుకుంటూ, ఆత్మను దేహమును చంపేవారికి భయపడకండి, ఆత్మను దేహమును రేపు నరకములో పడద్రోయేవానికి భయపడండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పడద్రోసేవాడవు నువ్వే, కాబట్టి నేను భయపడుతున్నాను. ఎందుచేతనంటే ఏమాత్రము పాపము నాలో ఉంటే నువ్వు నన్ను పడదోసేవాడుగా ఉంటావు. ప్రభువా నేను పడిపోయేవాడుగా కాకుండా
సాతానికి ఏ విధమైన అవకాశం ఇవ్వకుండా నన్ను నేను కాపాడుకుంటూ నీ దగ్గరకు రావడానికి నాకు శక్తినివ్వు ప్రభు అనే ప్రతి పునరుత్థాన దినమున ఆయన సన్నిధిలో చేరి తేటగా ఆయన వైపు చూస్తూ ఆయన గణపరుస్తూ ఆయన దగ్గరకు చేరే వరకు ఒక గురి కలిగి ఉండడం ఎంతో ఆశీర్వాదకరం. అట్టి రీతిగా మనము సిద్ధపడాలి. అందుకే దేవుని యొక్క సువార్త ద్వారా పాప క్షమాపణ కలగాలి, దేవునితో సమాధానం కలగాలి, ఆత్మ ద్వారా నూతన జన్మ పొందాలి. మనము అపోస్తల బోధలోను, సహవాసములోను, రొట్టె విరుచుటలోను, ప్రార్థన చేయడంలోను క్రమముగా మనం ముందుకు సాగితే మనము ఆ యొక్క ఆరాధనలో పాల్గొనేటటువంటి బిడ్డలుగా ఉంటాం. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణంలో రక్షకుడు వచ్చాడు. ఈ రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు. రోమా పత్రికలో చూడండి, ఆయన ప్రేమను గురించి కూడా వివరిస్తున్నాడు. 5వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దాం. రోమా పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలలో చూస్తే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ప్రియమైన సహోదరుడా, ఒకవేళ రక్షించబడని సహోదరులు కూడా ఉన్నారు కదా, వారిని బట్టి కూడా అర్థం చేసుకోండి. ఆయన ప్రేమ ఎప్పుడూ చూపిస్తూనే ఉన్నాడు. వ్యాధి యందు, బాధ యందు, జర్నీ చేసేటప్పుడు అన్నిటిలో కూడా ఆయన నిన్ను ప్రేమను చూపిస్తూ ఉన్నాడు, నిన్ను తప్పిస్తూ ఉన్నాడు, నిన్ను నిలబెడుతూ ఉన్నాడు. అందుగురించి ఆయన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎందుకు చనిపోవాలి ప్రభు? ఎందుకు చనిపోవాలి? ఈ లోకంలో ఏమైనా ఉంటే కొన్ని రీజన్స్ ఏంటి అని అడుగుతూ ఉంటాం. ఈ రీజన్ ప్రపంచం అంతటికీ సమాధానం చెప్పే రీజన్. మత్తయి సువార్త 26:26లో అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అన్నాడు. అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ప్రపంచవ్యాప్తి సర్వ మానవుడనేవాడు భూమి మీద ఉన్న ప్రతి వాడి యొక్క పాపము పోవాలి అంటే పరిశుద్ధుడైన యేసు ప్రభు రక్తము ద్వారా మాత్రమే. ఎందుకంటే నాలో పాపమున్నదని ఎవడు స్థాపించును అని సవాలు విసిరిన ప్రభువు. నాలో పాపముంటే చెప్పండి, నాలో పాపముంటే నా పాపములు మీ పాప పరిహారానికి పనిచేయవు. అందుకే వెంటనే మళ్ళా చెప్పాడు, పాపములు క్షమించడానికి మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోవాలి. అందుకే మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ఉగ్రత నుండి రక్షించబడము. ఉగ్రత, దేవుడు ఇచ్చే ఉగ్రత. ఇప్పుడు చూడండి, ఎన్నెన్ని ఉగ్రతలు వస్తున్నాయి కదా. ఉగ్రత వచ్చినప్పుడే కదా, ఓ ఇంట్లో రోగాలన్నీ వచ్చినప్పుడు అందరూ భయపడిపోయి ప్రార్థనలు చేస్తూ నలిగిపోతూ బిక్కమొఖం వేసుకొని కూర్చుంటాం కదా. అదే సంతోషంగా ఉంటే ఆనందం, సంతోషం. ఆ సంతోషం ఎలా ఉండాలి? సెల్ ఫోన్లు పెట్టుకుని అవి పెట్టుకుని సంతోషించడం కాదు. ఆ సంతోషం ఆ ఇంట్లో ప్రభువుని స్తుతించడం, గణపరచడం, ఆరాధించడం, ప్రభు మాటలే వినిపించడం, ప్రభు కొరకు జీవించేటటువంటి విధానం కనిపించడం, అది సంతోషం. మరలా చెప్పుదును ఆనందించండి, ప్రభువుని ఆనందించండి. మరలా చెబుతాను ఆనందించండి అంటున్నాడు. ప్రభువునందే ఆనందించాలి, అంతేగాని లోకమును బట్టి ఆనందించడం కాదు. మనకున్నటువంటి గృహాలను బట్టి, మనకున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి, వాటిని బట్టి మనం ఆనందించడం కాదు. కానీ ప్రభువా నీవు ఇచ్చిన రక్షణను బట్టి నేను ఆనందిస్తున్నాను. ఆ రక్షణను నిలబెట్టుకునేటువంటి శక్తి నాకు ఇచ్చావు. నీ స్వరక్తం ఇచ్చి కొనబడిన సంఘంలో బిడ్డలతో, రక్షించబడిన వారితో సహవాసం ఏర్పాటు చేసి నేను పడిపోకుండా, సోలిపోకుండా బలముగా ఉంటూ నీ యొక్క వాక్యము నన్ను మండింప చేస్తూ ఇట్టి సహవాసంలో ఈ జీవము గల దేవుని సంఘములో నన్ను నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా అని ఎంతకంటే గొప్ప భాగ్యము నాకేమున్నది? లేమా కాదు, చింత కాదు, ఈ లోకంలో ఏవేవో సమస్యలు అది కూడా కాదు. అవన్నీ ఉంటాయి, కానీ
నీవిచ్చే రక్షణ, నీ స్వరక్తమిచ్చి కొనబడిన సంఘం యేసుక్రీస్తు ప్రభు ద్వారా నేను పొందుకొని నీ దగ్గరకు రావడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభువా. ఇది గొప్ప భాగ్యంగా ఎంచుతున్నాను. అవును ప్రియ, ఇది గొప్ప భాగ్యం. అందుకే ఆయన ఉగ్రత నుండి ఏమవ్వాలి? మనం తప్పించబడాలి. అగ్నిగుండం నుండి తప్పించబడడానికి సువార్త ప్రకటిస్తున్నారంటే కారణం ఏమిటంటే తెలియని వారు అగ్నిగుండం నుండి తప్పించబడతారని, ఆ రక్షణలో సాగేటటువంటి బిడ్డలుగా ఉంటారని, ప్రభువు కొరకు జీవించేవారుగా ఉంటారని. అవును ప్రియులారా, దాని కొరకే సువార్త ప్రకటించబడతాము. అందుకే పౌలు గారు 11వ అధ్యాయంలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11లో క్లారిటీ ఇచ్చారు. ఎన్నెన్నో సార్లు మనం చదువుకున్నామా. ఎవడు కూడా మరి ప్రభు చెప్పిన రీతిగా ప్రభు వెళ్ళిపోయేటప్పుడు చెప్పారు ఆయన ఏంటంటే, మీరు చేయవలసింది ఇదొక్కటే. బాగా ఆలోచించండి. మీరు చేయవలసింది ఒక్కటండి, నా మరణాన్ని మీరు గుర్తు చేసుకోనండి. రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకొని నేను ఎలాగైతే ఇది మీరు చేయమని చెప్పాను దీన్ని మీరు చేస్తూ ఉండండి. మరి ఎవడు కూడా అయోగ్యముగా దీన్ని తీసుకోకండి. అయోగ్యముగా తీసుకోకండి. చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఒబీడియంట్గా, తన్ను తగ్గించుకునేవాడుగా, తగ్గించుకొని ప్రభు పాదముల చేత, ప్రభువా నేనే పాటి వాడను, నా కొరకు కల్వరి సిలువలో వ్రేలాడు, పరలోకంలో కోటాను కోట్ల దూతలతో పరిశుద్ధుడు 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 అని కొనియాడబడేటటువంటి దేవుడు భూలోకానికి వచ్చి, ప్రభువా మా పాదాలు కడిగావా, మమ్మను ప్రేమించావా, మా కొరకు ముఖంపై ఉమ్మి వేయించుకున్నావా, మా కొరకు పిడిగుద్దులు తినిపించుకున్నావా, మా కొరకు చుట్టు బిగించుకున్నావా, అనేక రకాలైనటువంటి నిందలు అనుభవించావు ప్రభువా. కిమ్మనలేదు. ఇది మనం బాగా అర్థం చేసుకున్నది. వదకు తేబడు గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనముగా ఉండినట్లు బదులు చెప్పలేదు ప్రభువు. మొదటగానే బాప్తిసం ఇచ్చే యోహాను గారు కూడా అన్నారు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. ప్రతి విషయంలోనూ కూడా దేవుని గొర్రె కల్లా కనబడుతూ ఉంది. అబ్రహాము ఇస్సాకును తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు, డాడీ కట్టె ఉన్నాయి, నిప్పులు ఉన్నాయి, కత్తి ఉంది, అన్నీ ఉన్నాయి, గొర్రె పిల్ల ఏది డాడీ అని ఇస్సాకు అబ్రహాముని అడిగాడు. దేవుడే చూసుకుంటాడు పదా, గొర్రె పిల్ల ఏది డాడీ? బాప్తిసం ఇచ్చే యోహాను అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. ఏ పాపాన్ని మోసుకెళ్తుంది? లోక పాపాన్ని, నీ నా అందరి పాపాలు మోసుకుని వెళుతుంది. అది మనం తెలుసుకున్నాం. ఆయన ఇచ్చిన రక్షణను మనం పొందుకున్నాం, వచ్చాం, ప్రభు సన్నిధిలో కూర్చున్నాం ఒబీడియంట్ గా. ప్రభువా ఇంతకంటే గొప్ప భాగ్యం నాకేమున్నది? అందుకు చీటి రక్షణ ఇచ్చావు, దీన్ని చివరి వరకు నేను నిలబెట్టుకుంటాను, నీ కొరకే బ్రతుకుతాను. పాటలున్నాయి కదా, నేనేమైనా ప్రభువా నీ కొరకే బ్రతుకుతాను, నీ కొరకే జీవిస్తాను, నీ కొరకే చనిపోతాను. బ్రతుకుడైతే క్రీస్తే, చావైతే లాభమే. మంచిదే, నిజమేనా? అందుకే మనము నిజమైనటువంటి బిడ్డలుగా ప్రభువుని స్తుతించి గణపరిచే బిడ్డలుగా ఉండాలి. ప్రభు కొరకు ఏడ్చుకునేటటువంటి బిడ్డలుగా ఉండాలి. అందుకే ఈరోజు మనము ప్రభు బిడ్డలము గనక మనం భయపడవలసిన పని లేదు. రక్షించబడ్డాం, రక్షణలో కొనసాగుతున్నాం, ప్రభు కొరకు జీవిస్తున్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాల్లో చూడండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాడు. ఏమన్నాడు? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాడు. కాబట్టి శిక్ష లేదు. ఇంకా శిక్షలో ఉన్నారా? రక్షించబడకుండా ఉన్నటువంటి వారందరూ కూడా శిక్షలో ఉన్నారు. రక్షించబడి జాగ్రత్తగా సహవాసంలో కొనసాగుతూ ప్రభు కొరకు ఎదురు చూసేవారు, ప్రభు సజీవుడుగా ఉన్నాడు, అక్కడికి నేను వెళ్ళాలని గురి కలిగి బ్రతుకుతున్నటువంటి వారు రక్షణలో బలముగా ఉండి ప్రభు కొరకు జీవించేవారుగా ఉన్నారు. మరి ఆ రీతిగా మనం అందరం సిద్ధపడి ప్రభు నీ కొరకు నా కొరకు అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు, అందరి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. మన ప్రాణ పోకడో ఆయన రాకడో మనకెప్పుడూ తెలియదు. అందుగురించి మనం వెళ్లే ముందు రక్షణను పాడు చేసుకోనకుండా రక్షణ నిలబెట్టుకొని అనుక్షణము దేవుని సన్నిధిలో స్తుతించి గణపరిచి ఆరాధించి ప్రభువు కొరకు జీవించి ప్రభువును మహింపరుద్దాం. అట్టి కృప దేవుడు మీ అందరికీ
అనుగ్రహించునుగాక.